హాయ్ ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు కలియుగ వైకుంఠం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వస్తారు. కానీ ఈ కొండపై మరో దైవం శ్రీ వరాహస్వామి ఆలయం కూడా ఉంది. దీనికి వెంకటేశ్వర స్వామితో ఒక అద్భుతమైన సంబంధం ఉంది. ఈరోజు ఈ ఇద్దరి దేవతల మధ్య ఉన్న ఆసక్తికరమైన, అంతగా తెలియని కథను మీతో పంచుకోబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా? అయితే లెట్స్ గో. మొదటగా వరాహస్వామి గురించి తెలుసుకుందాం. వరాహస్వామి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర గర్భంలో దాచినప్పుడు విష్ణువు వరాహ రూపంలో అవతరించి భూమిని తన కోరలతో పైకి లేపి రక్షించాడు. తిరుమల కొండను ఆదివరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ వరాహస్వామి మొదటగా వెలిచాడని నమ్ముతారు. అందుకే తిరుమలలోని శ్రీ వరాహస్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే పురాతనమైందని చెబుతారు. స్కంద పురాణం ప్రకారం మరియు వరాహ పురాణం ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో స్థిరంగా నివసించాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ కొండ ఇప్పటికే వరాహస్వామిదని తెలుసుకున్నాడు. వరాహస్వామి ఈ కొండకు అధిపతిగా కాబట్టి వెంకటేశ్వరుడు ఆయన అనుమతి కోరాడు. వరాహస్వామి ఒక షరతు విధించాడు. నీవు ఇక్కడ నివసించవచ్చు, కానీ నీ భక్తులు మొదటగా నా దర్శనం చేసుకొని తర్వాత నీ దర్శనం చేసుకోవాలి. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు మొదట వరాహస్వామి ఆలయాన్ని దర్శించి స్వామి పుష్కరంలో స్నానం చేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించే సంప్రదాయం ఉంది. ఈ షరతు వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, వరాహస్వామి భూమిని రక్షించిన దైవం కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ద్వారా భక్తులు భౌతిక ఆధ్యాత్మికత శాంతిని పొందుతారు. వరాహస్వామి ఆలయం యొక్క ప్రాధాన్యత. వరాహస్వామి ఆలయం స్వామి పుష్కరిణి ఒడ్డున ఉంది. ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల భక్తులు పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఈ ఆలయంలో జరిగే వరాహ జయంతి ఉత్సవాలలో పాలు, పెరుగు, తేనె, చందనం వంటి వాటితో అభిషేకం జరుగుతుంది. ఇది భక్తులకు అద్భుతమైన దృశ్యమని చెప్పవచ్చు. వెంకటేశ్వరుని గర్భగుడి రహస్యం. వెంకటేశ్వర స్వామి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి అది కుడివైపు కార్నర్లో ఉంటుంది. ఇది వరాహస్వామి ఆదివరాహ క్షేత్రానికి గౌరవంగా ఉండవచ్చని కొందరు నమ్ముతారు. విమాన వెంకటేశ్వరుడు. 1800లో ఆలయం 12 సంవత్సరాలు మూసివేయబడినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం వెలిసిందని చెప్తారు. ఈ విగ్రహం దర్శనం భక్తులకు వరాహస్వామి మరియు వెంకటేశ్వర స్వామి రెండింటి ఆశీస్సులను అందిస్తుందని నమ్ముతారు. మీ అందరికీ ఒక సందేశం. తిరుమలకు వెళ్ళినప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఆలయం చిన్నదైన దాని ఆధ్యాత్మికత శక్తి అపారం. వరాహస్వామిని భూమిని రక్షించినట్లే మిమ్మల్ని కూడా కష్టాల నుండి రక్షిస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి మన కోరికలను తీర్చి శాంతిని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ ఇద్దరు దేవతలను దర్శించి ఆధ్యాత్మికత ఆనందాన్ని పొందండి. ఓం నమో వరాహాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్.